దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. నూతనంగా వచ్చిన సహోదరులకు, వారి కుటుంబానికి, అలాగే పెద్దక్క మరియమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే కూడి వచ్చిన పెద్దలు, చిన్నలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి 8 మాసాలు 21 రోజులు దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో దాచి కాచి కాపాడి నేటికి సజీవుల లెక్కలో ఉంచి 8 మాసాలు 21 రోజులు అంతే కదా. మరి దేవుడు క్షేమ స్థితినిచ్చి ఇప్పటి వరకు తన కృపలో దాచి కాచి కాపాడి నేటికి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి మహిమ కలుగు రీతిగా తన వాక్కుల చేత మనల్ని బలపరిచి ఆత్మీయ ఉజ్జీవాన్ని, ఆత్మీయ మేలుకొలుపును మనకు అనుగ్రహించబోతున్న దేవాతి దేవునికి మహిమ కలుగు రీతిగా 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెబుదాం బిగ్గరగా. స్తోత్రం 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. దేవాతి దేవుడు మరి ఈ పునరుద్ధాన దినము మన జీవితాలకు అనుగ్రహించాడు. గడిచిన పునరుద్ధాన దినమందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. దేనిని గురించి మాట్లాడుకున్నాం చెప్పండి? 2 మార్గాలు, 2 దారులు, 2 ద్వారాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, అమ్మా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎగస్ట్రా బైబిల్ ఉంటే సహోదరులు ఉన్నారు, వారికి ఇవ్వండి బైబిల్ ఒకటి. అందరూ వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చదవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యములో రాయబడినటువంటి మాటలు మనం గతించిన ఆదివారం ధ్యానం చేశాం. వాటిలో కొన్ని విషయాలను మనం నేర్చుకొని మిగిలినటువంటి విషయాలను మరొక పునరుద్ధానమందు వినాలని ప్రభు సహాయం కోరి, మరి ఈ పునరుద్ధాన దినం కూడా గతించినటువంటి మాసంలో, గతించిన వారంలో చెప్పుకున్నటువంటి సంగతులు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం. 7వ అధ్యాయము 13వ వాక్యములో రాయబడినటువంటి మాట: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. దేవుడు గతించినటువంటి ఆదివారం మనతో మరి అనేకమైనటువంటి విషయాలను తెలియపరిచి, మరి ఇరుకు ద్వారాన ప్రవేశించాలి అంటే ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి అనుసరణ మనం కలిగి ఉండాలి, ఇరుకు ద్వారాన వెళ్ళాలంటే మనం పాటించవలసిన పద్ధతులు, పనులు ఏమున్నాయని పరిశుద్ధాత్మదేవుడు నిన్నటి గతించిన ఆదివారం కొన్ని విషయాలను మనకు తెలియపరిచాడు. దానిలో భాగంగా మొదటి విషయాన్ని తెలియపరుస్తూ ఆయన ఏం చెప్పాడమ్మా? ఆయన తెలియపరుస్తూ మొదటి విషయం ఏం చెప్పాడు? మారు మనస్సు పొందితేనే కానీ, అంటే మారు మనస్సు అంటే పశ్చాత్తాప హృదయం. చేసిన పాపపు స్థితిని బట్టి, పనులను బట్టి, మనం జరిగిస్తున్నటువంటి హేయమైన క్రియలను బట్టి హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. ఒక వ్యక్తికి మారు మనస్సు ఎప్పుడు వచ్చిందంటే హృదయంలో పశ్చాత్తాపం వచ్చినప్పుడే మారు మనస్సు వచ్చింది. అంతేగాని బాప్తీసం తీసుకున్నప్పుడు మారు మనస్సు రాదండోయ్. అర్థమవుతుందా? బాప్తీసం తీసుకుంటే మారు మనస్సు రాదు. బాప్తీసం తీసుకోక మునిపే వచ్చేదే మారు మనస్సు. ఎవరైతే మారు మనస్సును పొందుతారో వారికి బాప్తీసం ఇవ్వబడిద్ది. మొదటున్న మనస్సు ఏమైపోవాలి? చనిపోవాలి. అంటే దాన్ని సమాధి చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి.
ఆ మనస్సు పోతేనే కానీ ఇంకొక మనస్సు మనలోనికి రాదు. మునుపున్న మనస్సు ఎలాంటిదో, మునుపున్న మనస్సు యొక్క పనులు ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఎవరంటే మరి తిమోతిలకు రాస్తూ భక్తుడైనటువంటి పౌలు తను తాను పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను నా పూర్వపు స్థితి ఇది, నా పూర్వపు బ్రతికిది, నా పూర్వపు యొక్క మనస్తత్వం ఎలాంటిది. హింసకుడుగా బ్రతికాను, దోషకుడుగా బ్రతికాను, హానికరుడుగా బ్రతికాను, పాపులందరికీ ప్రధాన చక్రవర్తిగా నేను బ్రతికాను. అంటే తన జీవితం అంతా ఎటు చూచినా మంచి లేదు, ఎటు చూచినా ఒక నీతి మార్గం అంటూ లేదు, ఎటు చూచినా తన పనులు కానీ పద్ధతులు కానీ ఒకంత తనకు తెలియకపోయినా తను ఎంతగానో బాధపరుస్తూ ఉన్నాయి కదండి. తాను ఎంతగానో బాధపరుస్తూ ఉన్నాయి. మన జీవితంలో కూడా మారు మనస్సు అంటే పశ్చాత్తాప హృదయం, పూర్వపు మన స్థితిని గుర్తెరిగి ఎవరైతే పశ్చాత్తాపడి ఇక ఆ జీవితం వద్దు, ఆ బ్రతుకొద్దు, ఆ హింసకరమైనటువంటి, హానికరమైనటువంటి, దోషణకరమైనటువంటి, పాపులలో ప్రధానమైనటువంటి స్థితి నాకొద్దు, ఆ నీచమైనది, అసహ్యమైనది, అందరి చేతనను నిందల పాలకు గురి చేస్తున్న ఆ జీవితం నాకొద్దు, నేను ప్రభు మార్గంలో సత్క్రియలను అనుసరిస్తూ వెలుగును కనుగొని వెలుగును పట్టుకొని నడుస్తానని ఎవరైతే మనస్సును మార్చుకుంటారో వారికే ఇరుకు మార్గంలో ప్రవేశం దొరికింది. ఇరుకు మార్గంలో ప్రవేశం దొరకాలంటే ముందు మారు మనస్సు కలగాలి. రెండవదిగా అంటున్నాడు తనను తాను ఉపేక్షించుకోవాలంట. అంటే తనను తాను స్వార్థపూరితంగా పరిత్యాగించుకోవాలి. తనను తాను చంపుకున్నవాడే, అంటే తన అహంకారాన్ని, తన గర్వాన్ని, తను అనే స్వయంభత్వాన్ని చంపుకొని ఇక ఎన్నటికి నాది అనేది ఉండకూడదు, నేను ప్రభువు లేదా నేను ప్రభు యొక్క పని అని ఎవరైతే ప్రభు ఎదుట తగ్గించుకుంటారో, దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దీన స్వభావాన్ని ధరించుకుంటారో వారే పరలోక రాజ్యానికి లేదా ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించి, ఇరుకు మార్గం గుండా ప్రవేశించి ఇరుకు ద్వారములోనికి వారు అడుగు పెడతారు. అక్కడ చాలా చక్కగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారము, ఆ దారి అంట సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరేనంట. అందరూ వెళ్ళరు దాంట్లోకి. ఎందుకంటే ఆ మార్గంలో ప్రవేశించాలంటే ద్వారము చిన్నది, మార్గము చిన్నది. దాని కొరకు నువ్వు ఎంత తగ్గి ఉంటే, ఎంత తగ్గించుకుని ఉంటే, ఎంత నిన్ను నువ్వు దీనపరుచుకుంటే, హీనపరుచుకుంటే, నిన్ను నువ్వు లోపరుచుకుంటే ఆ మార్గములో నీకు నీవు ప్రవేశము పొందగలవు. ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు సంఘములో కానీ, సంఘములో ఉన్న ప్రజలతో కానీ, కుటుంబాలతో కానీ, లేకపోతే సమాజంతో కానీ, క్రీస్తును నమ్మి వెంబడిస్తున్న ప్రతి వారితో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారం సంకుచితమై ఉన్నది, ఈ ఇరుకు ద్వారము మన మధ్య ఉన్నది, దీనిలో ప్రవేశించాలని ఆశ ఎంతమందికి ఉంది? ప్రభువు నమ్ముకొని ప్రభు పేరు పెట్టుకొని ఉన్న వాళ్ళందరూ ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించలేరు. క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ దారి గుండా వెళ్ళలేరు. ఎందుకంటే క్రైస్తవులలో కూడా క్రీస్తును బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు అదండి. క్రీస్తును పేరు కలిగిన వారు, మేము క్రైస్తవులం అండి, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళం, యేసు ప్రభు మా స్వయాన మా దేవుడు మా ప్రభు అని చెప్పుకునే వాళ్ళు కూడా ప్రభువుని దుఃఖపరిచారు కదా. ఇస్కరియోతు యోధాన్ని బట్టి ఆయన దుఃఖపడలేదా? పేతురు పనిని బట్టి ఆయన దుఃఖపడలేదా? మరి మన జీవితాలను బట్టి దేవుడు దుఃఖపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని ఒకసారి జ్ఞాపకం చేయగలరా? నన్ను బట్టి దేవుడు దుఃఖపడడు, నన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు అని ఎప్పుడైనా మనం చెప్పగలమా? పౌలు భక్తుడు ఆవేదన పొందుతూ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపురిచింది. ఎవరిని మోసపురిచింది? స్వయాన దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మహిమా కాంతిలో, పరిశుద్ధ స్థలములో ఆయన మొట్టమొదటిగా మానవులు తయారు చేసి ఏ స్థలం అయితే నిలిపి ఆ స్థలమును తన మహిమతో నింపాడో, మహిమ ఉన్న చోటే ఏమైందో తెలుసా? సర్పం యొక్క కుయుక్తులు పనిచేస్తున్నాయి. అక్కడే వాడు ఏం చేశాడు తెలుసా? తన కుయుక్తి చేత మోసపురిచి పడద్రోశాడంట.
వాడు పడద్రోశాడు. దానిని బట్టి దేవుడు ఎంతగానో ఆవేదన చెందాడు, దుఃఖపడ్డాడు. ఆయన కూడా ఏమండి మనవలే మనస్తాపం చెందాడు. అయ్యో, నేను మానవులను తయారు చేయగా వారు మార్గము తప్పిపోయారు. రాత్రికాల సమయము శనివారపు ఆరాధనలో చక్కటి మాటలు మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడినటువంటి మాట, 40 ఏండ్లు వారు ఏమండి ఆయన ఏం చేశారు చూడండి. 95వ కీర్తన 10వ వచనంలో రాయబడి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. చూడండి ఎవరంట వీళ్ళు? 40 ఏండ్లు కాలము దేవుణ్ణి పరీక్షించారంట. పరీక్షించి వారి హృదయము, వారి స్థితి ఎలా ఉందంటే దారి తప్పిన స్థితిలాగా ఆయనకి కనబడింది. ఆయన వారిని బట్టి ఆవేదన పడ్డాడు. ఆయన వారిని బట్టి ఎంతగానో దిగులు పడ్డాడు. మనల్ని బట్టి, మన పనులు బట్టి దేవుడు ఎలా ఉంటున్నాడో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఇక 3వ విషయానికి వస్తే, 3వ విషయంలో రాయబడినటువంటి మాట చూడండి. మనలో ఉండవలసినటువంటి స్థితి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే, ఇరుకు ద్వారము గుండా మనం లోపలికి ప్రవేశించాలంటే 3వదిగా మనం కలిగి ఉండవలసినది వినయ స్వభావం, అంటే తగ్గింపు స్వభావం, అంటే దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి, విధేయతను మనం నేర్చుకోవాలి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. వారు ఓదార్చబడుదురు. నేను ఎన్ని చదవమన్నాను? 3, 4, 5 చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. ఆత్మ విషయమై దీనత్వం ఉండాలి, దుఃఖపడాలి. 2వది సాత్వికాన్ని కలిగి ఉండాలి. ఆత్మ విషయమై మనం ఏమయ్యాలి తెలుసా? దీనత్వం అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ దారిద్ర్యతను మనం గుర్తుపట్టాలి. మన ఆత్మీయ దారిద్ర్యతను మనం గుర్తుపట్టి, మన ఆత్మీయత దారిద్ర్యతను బట్టి 2వది ఏం తెలుసా? దుఃఖపడాలి. 3వది ఏం చేయబడాలి తెలుసా? సాత్వికాన్ని నేర్చుకోవాలి. ముందు మన స్థితి ఏంటో మనం గుర్తుపట్టాలి. ఆత్మ విషయమై దీనత్వాన్ని నేర్చుకో. ఆత్మీయతలో మనం ఏ లోపాన్ని కలిగి ఉన్నామో, ఆత్మీయతలో మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో, ఆత్మీయతలో మనం ఎంత బలహీనమైపోయి ఉన్నామో, మన ఆత్మస్థితి, ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని మన ఆత్మీయత దారిద్ర్యపు లోపాన్ని గుర్తెరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆటోమేటిక్గా మన హృదయంలో దుఃఖము కలిగిద్దండి. ఈనాడు ఎవరు ఆత్మీయత జీవితాన్ని ఎవరు పరిశీలన చేయట్లా. నీలో వినయము, విధేయత, తగ్గింపు స్వభావం ఎప్పుడొచ్చిందో తెలుసా? నీ లోపట నీవు తొంగి చూసుకున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు, నిన్ను నీవు దైవికంగా పరిశీలన చేసుకున్నప్పుడు, నీవేంటో నీవు తెలుసుకున్నప్పుడే ఈ యొక్క వినయము, విధేయత, సాత్వికం నీలోకి కలుగుతూ ఉంటది. ప్రతి వారు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారిగా, ఆత్మీయ స్థితిలో దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, ఆత్మీయ స్థితిలో దౌర్భాగ్యులుగా బ్రతుకుతూ, పైకేమో ఆడంబరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఆడంబరమైన భక్తిని కొనసాగిస్తున్నారు. ఆత్మీయతలో వారు ఎప్పుడో దారిద్ర్యపు స్థితికి వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఆత్మీయులం, మనం శరీర సంబంధులం కాదు. మనం వాక్యం చెబుతుంది మనం ఆత్మీయులం. దేవుని ఆత్మ చేత మనము నింపబడిన వారం, నడిపించబడినటువంటి వారం. మనం ఆత్మీయ ఇశ్రాయేలులో మనం ఆత్మ సంబంధమైన వారు. ఇశ్రాయేలులైతే శరీర సంబంధులు. అబ్రహాము చేత వారు కనబడిన వారు, అబ్రహాము చేత వారు దేవునికి ఏమంటే సంబంధ వాగ్దానము చేసి ఏమంటే అనుబంధాన్ని ఏర్పరచుకున్నవారు. కానీ మనం ఏ సంతానం? ఎవరి ద్వారా మనం పుట్టాము, ఎవరి ద్వారా మనము దేవునికి జతపరచబడ్డామంటే ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవునికి మనము ఏమండి జత చేయబడ్డాం, ఆయన కుమారులుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఈ ఆత్మీయ స్థితిని ఆత్మీయులుగా మనం ఏం చేయాలి తెలుసా? పరిశీలన చేసుకోవాలి.
మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనకు మనం ఏమండి పరిశీలన చేసుకొని ఆత్మీయతలో మనం ఎంత దౌర్భాగ్యులమైపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ మనము ఏమండి ప్రభు యందు వైదొలిగిపోయి ఉన్నామో, ప్రభువులో మనం ఎంత దూరం అయిపోయామో అని ఆత్మీయుడిగా ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని వెంటనే ఏం చేయాలి తెలుసా? దుఃఖపడాలి. మన ఆత్మీయ స్థితిని బట్టి కదా, ఆత్మీయ స్థితిని బట్టి దుఃఖపడాలి. సంసోను యథావిధిగా తన బలాన్ని ప్రచురిద్దామని, తన బలాన్ని ప్రదర్శిద్దామని ఏమంటే లేచి నిలబడి ఏమంటే తల దులుపుకున్నాడట. దులుపుకుంటే ఏమైంది చెప్పండి? చెప్పాలి అందరూ నోరు తెరిచి. ఏమొచ్చింది చెప్పండి? ఏమీ లేదు, బోడుగుండుగుతుంది అంతే. ఎందుకని? తన ఆత్మీయతలో పడిపోయాడు, అప్పటికే ఎరగలేకపోయాడు. ఇదిగో నేను మరలా లేచుదును, మరలా తల దులుపుకుందును, మరలా దేవుని ఆత్మ నాలోకి వచ్చిద్ది, ఆత్మను బలపరిచిద్ది, ఆత్మను నిలబెట్టిద్ది, శక్తినిచ్చిద్ది, నేను ఫిలిష్తీయులను జయించగలనని తాను అనుకుని లేచి నిలబడ్డాడంతే. కానీ నిలబడిన తాను బలహీనుడై మరలా పడిపోయాడు, బలహీనుడైపోయాడు. ప్రియమైన దేవుని ప్రజల, ఈనాడు మనం చాలా మంది అనుకుంటుంది అంటే మేము ఎప్పుడో బాప్తిసం పొందినాడే ఆత్మను పొందాం, ఆత్మను సంపాదించుకున్నాం, ఆత్మను కలిగి జీవిస్తున్నాం, ఆత్మీయతలో మేము బ్రతుకుతున్నాం, మేము ఆత్మీయులు అని చెప్పుకుంటున్నారు. కానీ ఆత్మీయతలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం అని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రభు సన్నిధికి మనం ఎంత దూరం అయిపోయామో, ప్రభువుని మనం ఎంత ఎడబాసి ఉన్నామో, ప్రభు ప్రేమకు, ప్రభు కృపకు, ప్రభు స్వరానికి, ప్రభు స్వారూప్యానికి మనం ఎంత దూరం అయిపోయి ఉన్నామో ఎరగక ప్రతి వారు ఏమనుకుంటున్నారంటే మేము దినదినము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, మన మందిరానికి వారం వెళుతూ ఉంటాం, కానుకలు సమర్పిస్తూ ఉంటాం, ఫలాహారాలు ఇస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం, మేమంతా బాగున్నామండి అనుకుంటూ ఉంటాం. కానుకల వలన, దశంభాగాల వలన, నువ్వు మందిరానికి ఏదో ఇచ్చుట వలన నీ ఆత్మీయ స్థితి బలపరచబడదు. నీ ఆత్మీయ స్థితి బలపరచబడాలంటే నీవు దేవునితో, దేవుడు నీతో ఆ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితం బలపరచబడి. పేతురుతో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీ యొక్క ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ఇప్పుడు నువ్వు బలహీనుడు అయిపోయావు పేతురు. ఆత్మేమో అన్ని విషయాల్లో బలంగా ఉంది, శరీరం దానికి సహకరించట్లా. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మ విషయం నువ్వు ధైర్యము తెచ్చుకొని నిలబడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ఆత్మీయ దారిద్ర్యతను గుర్తెరిగి మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ బలహీనమైపోయామో, ఎక్కడ మనము ఏమండి కృంగిపోయి ఉన్నామో, ఎక్కడ ప్రభువుకు దూరం అయిపోన్నామో గుర్తెరిగి ఈ మధ్యాహ్న కాల సమయము నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభు ఎదుట దుఃఖపడి, ఇదిగో ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నానని ఆ సాత్వికపు మనసుతో ప్రభు ముందు మోకరిల్లితే, ఇదిగో దేవుని రాజ్యము, ఆ ఇరుకు మార్గము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ ఇరుకు మార్గం నీ కొరకు ఎదురు చూస్తుంది. తగ్గించుకుంటున్నావా? దుఃఖపడుతున్నావా? అసలు ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నావా? ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నావా? ప్రభువుకి ఎక్కడ దూరం అయిపోయానో, ఎక్కడ ప్రభువుకి ఏమండి ఎడబాటు నాకు కలిగిందో అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క ముందు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మనం ముందుకు కొనసాగుదాం. నాలుగవది అక్కడ అంటున్నాడు, నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే కలిగి ఉండవలసినది, అనుసరించవలసింది ఏంటో తెలుసా? ఏకైక దేవుణ్ణి నువ్వు ఆరాధించే భక్తుడిగా నువ్వు మారాలి. అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు ఏకైక దేవుణ్ణి అంటే ఒకే దేవుణ్ణి. మన మనస్సులో అనేకమైన దేవుళ్ళు, దేవతలను పెట్టుకొని ఉన్నాం మనం కదా. నేను భౌతికపరమైనటువంటి కనిపించే ఆరాధికులను బట్టి నేను అంటలేదు. మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. ఏక దైవము, ఏకైక దేవుడు. ఎవరైనా ఇశ్రాయేలులకు చెబుతున్నాడు, ఇదిగో నేను ఉన్నవాడను, అనువాడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద జలములు అందే కాని ఏ రూపమును చేసుకొనకూడదు, వేటిని సాగిలపడకూడదు, వేటికి నమస్కరించకూడదు, ఏది దేవుడని కొలవబడకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇరుకు మార్గమును ప్రవేశించాలంటే నీవు కలిగి ఉండవలసినది ఏక దైవారాధన కలిగి ఉండాలి. అనేకమైన వాటిని పెట్టుకుని పూజించామనుకోండి, ఏమైపోతాం మనం? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి.
ఆ, చదవండి చదవండి. ఎందుకనగా విషదమై ఉన్నది, విషదపరిచెను ఆయన అదృశ్య లక్షణములను, అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అని చదువుతాను తెలిసే. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు. ఏం చేస్తున్నారంటండి? అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడగు దేవుని యొక్క ఆయన గుణలక్షణాలని, అక్షయుడగు ఆయన స్వరూప లక్షణాలను దేనికి అప్పగిస్తున్నారంట? క్షయమైపోయే మనుషులకు వారు ఆయన యొక్క గుణ లక్షణాలను, ఆయన స్వరూప లక్షణాలను, ఆయన యొక్క మహిమను ఏమంటే మనుషులకు అప్పచెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏక దైవపు ఆరాధన కలిగిన వారే, ఏకైక దేవుణ్ణి ఆరాధించేవారు. ఇదిగో ఏ స్థితిలో ఉన్నాను సరే, ఏ పరిస్థితిలో ఉన్నాను సరే, ఏ విధమైనటువంటి జీవితం జీవిస్తున్నాను సరే, దేవుని మీద మాత్రమే నీ యొక్క నమ్మకం, విశ్వాసం ఉండాలి తప్ప అది మనుషుల వైపుకు, మనుషుల మీదకి మారకూడదు. అర్థమవుతుంది నా మాటలు? అది మనుషుల వైపుకు మారకూడదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఏ దేవుడినా ఈ దేవుణ్ణి ఆరాధించుటలో ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధించడమే నిజమైన క్రైస్తవ్యం, నిజమైన ఆరాధనది. ఇప్పుడు దేవుని యొక్క శక్తిని ఎవరికి అప్పగించుతున్నారంటే వాళ్ళు మనుషులకు. అంటే వారు క్షయమైపోతారు, నిరతం ఉండేవాళ్ళు కాదు, ఏమంటే శాశ్వతంగా బ్రతికే వాళ్ళు కాదు. వీళ్ళు కూడా ఒకనొక రోజు కనుమరుగైపోయే మనుషులకు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన మహిమను తీసుకువెళ్ళి మనుషులకు అప్పగిస్తున్నారంట. నాడు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా దేవుడు చేసిన వాటిని ఎక్కువ కొలుస్తున్నారు. అర్థమవుతుందండి? దేవుడి కంటే ఎక్కువగా దేవుడు వేటిని మాట ద్వారా, ఆయన యొక్క వాక్కు ద్వారా కలగజేసాడో వాటన్నిటి ముందు మనుష్యుడు సాగిలపడుతున్నాడు, మనుష్యుడు మోకరిస్తున్నాడు, మనుష్యుడు నమస్కరిస్తున్నాడు. సృష్టింపబడిన దాన్ని మనుష్యుడు ఆరాధిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రక్కన పెడుతున్నాడు. సృష్టినేమో పూజిస్తున్నాడు, సృష్టికర్తను పక్కన పెడుతున్నాడు. ఈనాడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు దేవుని ఆరాధికుడు. ఏ దేవుని ఆరాధికుడో ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ఆయన ఎలాంటి వాడో ఎరిగి, ఆయన గుణలక్షణాలు ఏంటో ఎరిగి, ఆయన స్వరూపమేంటో ఎరిగి, ఆయన బల పరాక్రమ క్రియలు ఎరిగి, ఆయన యొక్క సత్యము, ఆయన వెలుగును, ఆయన యొక్క ముఖ స్వారూప్యాన్ని ఎరిగిన వారమై మనము ఆయన ఆరాధించి ఆయనకు మాత్రమే మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఆయనకి మాత్రమే మనం ఏం చేయాలి? మన సమస్తాన్ని ఆయనకి మాత్రం అప్పగించాలి, ఆయనకి మాత్రమే అప్పగించాలి. వ్యర్థమైన దేనికి మనం ఆరాధించకూడదు, వ్యర్థమైన దేని ముందు మనం సాగిలపడకూడదు. అలా సాగిలపడాల్సిన పరిస్థితి వస్తే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎప్పుడో రాజు నిలబెట్టిన ప్రతిమ ముందు వారు సాష్టాంగ పడిపోయేవాళ్ళు. ఎందుకోసమో తెలుసా? అది క్షయమైపోయేది. మనుషుల చేత కల్పించబడినటువంటి ఒక ప్రతిమని చెప్పి వారు దాన్ని ప్రక్కన పెట్టి సృష్టిని వదిలిపెట్టి సృష్టికర్తను వారు ఆరాధించారు. సృష్టిని వదిలిపెట్టారండి. ఇది మానవుని సృష్టి, ఇది మానవుడు కలగజేసిన పద్ధతి, ఇది మనుష్యుడు తయారు చేసిన విధానం. దీన్ని మొక్కకూడదు. సృష్టికర్త ఒకడున్నాడు, అన్నిటినీ సృష్టించిన వాడు, అన్నిటికీ నిర్మాణకుడు, అన్నిటికీ మూల పునాది ఆయనై ఉన్నాడని చెప్పి ఎరిగి వారు ఏం చేశారు తెలుసా? సృష్టిని వదిలిపెట్టి సృష్టికర్తను వాళ్ళు ఆరాధించారు. కానీ నాడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? సృష్టింపబడిన ప్రతిదానికి మనము మొక్కుతున్నాం కదండి. ధనం దేవుడైపోయాడు మనకిప్పుడు. వస్తువు బంగారు వెండి దేవుళ్ళు అయిపోయారు మనకు. వస్తువులు ప్రతి విధమైనటువంటి వస్తువులు దేవుళ్ళు అయిపోయారు మనకు. మన బిడ్డలే మనకు దేవుళ్ళుగా మారిపోయారు. మనం ఆరాధించి ఎక్కువగా దేన్ని ఇష్టపడతామో అదే మనకు దేవుళ్ళుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎవరిని కొలుస్తున్నాడు? ఇప్పుడు బహుమందినా, ఏకైకవాణ్ణి?
ఈయన బహుమందితో కలిసి ఉండే దేవుడు. ఆయన ఒకే ఒక్కడు. వాక్యం చెబుతున్నది నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నది. మార్పు లేనివాడు ఆయన, మారని దేవుడు ఆయన. ఒకే ఒక్క దేవుడు. నువ్వు మనుషులలో కలిపి, లేకపోతే వస్తువులలో కలిపి, లేకపోతే ప్రతి విధమైనటువంటి ఆకార ప్రతిమలలో కలిపి ఆరాధించుటకు ఆయన కలిపి చెరిపేడి దేవుడు కానే కాదు ఆయన. కలుపుడు దేవుడు కాదు ఆయన. ఏకైక దేవుడైనటువంటి దేవుడు మన ఆరాధ్యత కదా. మనం ఇరుకు మార్గంలో ప్రవేశించి వెళ్ళాలంటే ఒకే ఒక్క దేవుడిని ఆరాధించాలి తప్ప అందరినీ కలుపుకొని, అందరినీ మిళితం చేసుకొని, అన్నిటినీ కలుపుకొని వస్తువుల్లో దేవుడు ఉన్నాడండి, వీటిలో దేవుడు ఉన్నాడండి, ఆటల్లో దేవుడు ఉన్నాడండి అని చెప్పి దేవుణ్ణి వస్తువుల్లో వెతకడం కాదు. ఇశ్రాయేలులు ఎక్కడ ఎతికారో తెలుసా? ఏమండి, మనుషులు తయారు చేసిన విగ్రహములో దేవుణ్ణి వెతుక్కున్నారు. మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు, మోషే ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించేవాడు కావాలని చెప్పి ఏమంటే అహరోనుకు చెప్పగా, అహరోను వెండిని బంగారమును పుటము వేసి ఒక ప్రతిమను లేపగా ఆ ప్రతిమలో దేవుడిని చూశారు వాళ్ళు. ఇప్పుడు నువ్వేదేంట్లో చూస్తున్నావు? ఆయన అదృశ్య స్వరూపము, ఆయన యొక్క గుణలక్షణము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క స్వారూప్యాన్ని నువ్వు ఎరిగిన వాడవై ఉండి వస్తువులకు ఆయన మహిమను నువ్వు ఎంత మాత్రమును ఇవ్వనే ఇవ్వకూడదు సహోదరా, ఇవ్వనే ఇవ్వకూడదు. వస్తువులను బట్టి దేవుడు ఎప్పుడు గణపరచబడే దేవుడు కాదు కదా. నువ్వు ఇచ్చే వస్తువులను బట్టి దేవుడు ఎంత మాత్రం గణపరచబడే కాదు. నీ ప్రాణాత్మ దేవుని అడిగాడు. మీకా గ్రంథంలో రాయబడింది కదా 6వ అధ్యాయంలో, చూడండి ఒకసారి. మీకా గ్రంథం ఏమి తీసుకొని వచ్చి నమస్కారము చేయుదును, దహన బలులను, వేడాది దూడలను అర్పింతునా, తైలమును కలగ చేయునా, విత్తునా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉంది. చాలు. ఏది ఉత్తమమో, ఏది ఆరాధనకు యోగ్యమో, ఏది నీవు కొలుచుటకు ఏమండి సరైనదో, ఎవరిని నువ్వు కొలుస్తున్నావో, ఎవరిని నువ్వు ఆరాధిస్తున్నావో. యెహోషువ అంటున్నాడు కదా, ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు? ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు? ఎవరిని మీరు కొలుస్తున్నారు? మీరు నది అద్దరిన అమోరీలు ఆరాధించిన దేవుళ్ళను మీరు ఆరాధిస్తున్నారు. వారు బహుమంది దేవుళ్ళను పెట్టుకున్నారు. వాళ్ళు బహు ఆరాధికులు బహుమంది దేవుళ్ళను పెట్టుకొని బహు విగ్రహారాధన సంబంధమైనటువంటి క్రియలను వారు జరిగిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన బహుమందితో కలిసి ఉండే దేవుడు కాదు, ఒకే ఒక్క దేవుడు ఆయన కదా. ఆయన్ని నువ్వు ఆరాధిస్తూ, ఆయన్నే నువ్వు వెంబడించగలిగి, ఆయననే నువ్వు అనుసరిస్తూ, ఆయన మార్గంలోనే నువ్వు పోగలిగితే ఏమైందో తెలుస్తా? నువ్వు తిన్నగా ఇరుకు మార్గము గుండా ఇరుకు ద్వారంలోనికి నువ్వు ప్రవేశించ. ఈనాడు మనుషులకి ఎన్ని ఆరాధనలు, ఏమండి ఆరాధించుటకు ఎన్ని తయారైపోయినాయి అంటే, మనుషులు కట్టబడిన మందిరాలను పట్టుకొని అబ్బా ఇది దేవుడు కట్టిన మందిరం, ఇది దేవాలయము, ఇది దేవుడి నివాసం అని చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా? ఆలయాలు కట్టడాలను బట్టి మనుషులు ఏమండి దేవుడిని ఆరాధిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన కట్టడాల్లో ఉండే దేవుడు కానే కాదు. ఆయన రాతి గోడలు కాదు ఆయన ఇష్టపడింది. అర్థమవుతుందా? అందరు నవ్వు చూడండి. రాతి గోడలు కాదు ఆయన ఇష్టపడింది. ఏం ఇష్టపడ్డాడు చెప్పాలి? ఏం ఇష్టపడ్డాడు? మన హృదయాలను ఇష్టపడ్డాడు ఆయన. నువ్వు మందిరాల్లో చూసుకొని దేవుడిని ఆరాధిస్తున్నామో, అక్కడ ఆ పెద్ద మందిరం ఉంటే దేవుడు అక్కడ ఉంటాడని చెప్పి పెద్ద పెద్ద మందిరాలు, విశాలమైన మందిరాలు, ఏమండి బాగా ఆనందకరమైనవి, అందాన్ని కలిగించేవి, ఆహ్లాదాన్ని కలిగించేవి స్థలాలను చూసి వెళ్ళావనుకో, అక్కడ ఆయన ఉండడం. ఎందుకోసమో తెలుసు? నేను ఇది వేరే ఉద్దేశంతో కాదు చెప్పాను. మనుషులు దానాలు ఎలా తయారయ్యారంటే, ఎలా ఉన్నారంటే ఏమంటే చాలా ఎక్కువ మంది ఉంటే, చాలా పెద్దదైతే అక్కడ దేవుడు ఉంటాడండి అన్న కదా. అక్కడ దేవుడు ఉంటాడండి. అక్కడికి వెళ్ళాలండి మనం. అక్కడ మనం కానుకలు సమర్పించుకోవాలండి. అక్కడ మనం ఏమంటే దేవుని పని చేయాలండి. చిన్న చిన్న మందిరాల్లో దేవుడు ఉండడు. చిన్న మందిరాల్లో, ఇరుకు మందిరాల్లో దేవుడు ఉండడు. ఆయన ఎవరు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఇంత మహావిశాలమే ఆయనకు పట్టజాలకపోతే ఈ కూతి మందిరంలో ఆయన ఎక్కడ ఉంటాడు? పెద్ద మందిరంలో అయితే ఆయన ఉంటాడని చెప్పి కట్టడాలను పట్టుకొని మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఊరేగుతున్నారు. అది అక్కడ ఆరాధన ఉంటుంది అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా,
గుడి గోడలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడని చెప్పి గుంటూరు రాజా గారు పాడారు, రాశారు. ఆయన గుడి గోడలో లేడంట దేవుడు. ఆయన కఠినమైన రాళ్ల మధ్య ఉండే దేవుడు కాదు, మెత్తని హృదయాల్లో స్థావరాన్ని ఏర్పరుచుకునే దేవుడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరు నీకు ఆరాధికులుగా మారారు? వెండి బంగారాలా? ఏమండి, ఎండి బంగారాలు నీకు ఆరాధికులుగా మారిపోయాయా? వాటిని నువ్వు కొలుచుకొని వాటి మీద నువ్వు ఇష్టపడుతున్నావా? వాటినే నువ్వు మనస్సులో పెట్టుకుంటున్నావా? వాటినే నువ్వు ఏమండి ఎక్కువగా ఇష్టపడుతున్నావా? ఏది ఇష్టమో, ఏది నీ ప్రాణానికంటే ప్రీతికరంగా ఉంటుందో అదే ఆరాధికురాలుగా మారిపోయింది. జాగ్రత్త. విగ్రహం అంటే నిలబెట్టిన ప్రతిమ కాదు. ఏది ఎక్కువ మనస్సులో తలుచుకుంటావో, ఇష్టపడతావో అదే విగ్రహ ఆరాధన. దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు? కొంతమందికి వస్తువులంటే బాగా ఇష్టం. చీరలంటే, ఆడవాళ్ళకి చీరలంటే బాగా ఇష్టం. ఏమండి, పట్టు చీరలని, రకరకాల చీరలని అన్నీ పోగేసుకుంటారు, అన్నీ కూడగట్టుకుంటారు. అవంటే బాగా ఇష్టం అండి అని అనుకుంటారు. అవి నీకు ఇష్టమైతే అది నీకు విగ్రహారాధనగా మారిపోయి, అది దేవుడి స్థానాన్ని ఆక్రమిస్తుంది. దేవుడి చోటుని ఆక్రమించి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవుడికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను, దేవుడికి ఇవ్వవలసిన ఆధిక్యతను, దేవుడికి ఇవ్వవలసిన మహిమను వస్తువులకు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త. వేటిని నువ్వు ఎక్కువగా మనస్సులో పెట్టుకుంటున్నావో అది విగ్రహ సంబంధమైనది. ఏమండి, ఈనాడు బిడ్డలు ఎక్కువగా తల్లిదండ్రులకు ప్రాణప్రదంగా మారిపోతున్నారు కదా. నేటి కాలంలో నేను వింటూ వస్తున్నది ఏంటంటే, బిడ్డల మీద అపరిమితమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఎన్ని తప్పులు చేసినా, ఎంత పొరపాటు చేసినా కనీసం వాడిని గద్దించడానికైనా నోరు రాదు. ఎందుకంటే బిడ్డండి, కన్నావండి, వాడిని చంపుకుంటావా ఏంటండి అని చెప్పి బిడ్డలను గద్దించడానికి తల్లిదండ్రులకు మనస్సు రావట్లేదు. ఎందుకంటే నవమాసాలు మోసి కన్నాను కదా, వాడిని నేను ప్రాణం పెట్టి ఏమంటే నేను బ్రతికించుకున్నాను కదా, వాడు నాకు ప్రాణం కదా, నా బిడ్డ కదా, నా రక్తం పోసి నేను కన్నాను కదా అని చెప్పి బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడి స్థానంలో పెడుతున్నారు. జాగ్రత్త. బిడ్డలు నువ్వు ఏ స్థానం ఇస్తావో, బిడ్డలు నువ్వు ఏ రీతిగా పెంచుతున్నావో ఒకసారి జ్ఞాపకం మనస్సులో పెట్టుకొని ఆలోచించి నీ బిడ్డలను పెంచు. ఎందుకంటే నీ బిడ్డలకు దేవుని స్థానాన్ని అప్పగించమాక. ఎందుకని? దేవుని స్థానాన్ని నీ బిడ్డలకే అప్పగించమాక. బిడ్డల్ని నువ్వు కన్నదానివి కాబట్టి ఎలా పెంచాలి అలా పెంచాలి. వాక్యమే చెబుతుంది, బిడ్డలను గద్దించాలి. ప్రేమించు తండ్రి అంట, కుమారుణ్ణి ప్రేమించు తండ్రి బుద్ధి చెబుతాడు కదా, గద్దిస్తాడు, బిడ్డల్ని హెచ్చరిస్తాడు. అంతేగాని బిడ్డల మీద అబ్బో నా ప్రాణం అండి, నాకు వాడు 6వ ప్రాణం అండి, 7వ ప్రాణం అండి, 30వ ప్రాణం అండి లెక్కలు పెట్టుకోడు. బిడ్డలు లెక్కలేసుకోడు. నువ్వు దేనిని ఇష్టపడుతున్నావో, ఏది నీకు ఏమండి అమితమైనటువంటి ప్రేమ దేని మీద ఉందో అదే విగ్రహారాధనగా మారిపోతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుడినే ప్రేమించాలి. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసు? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చోట అంటాడు, ఏమంటాడంటే, భార్య ఉన్నవాడు ఉన్నట్లుగా, భార్య ఉన్నవాడు లేనట్లుగా, పిల్లలున్నవారు లేనట్లుగా మీరు ఉండాలే కానీ ఉన్నారని చెప్పి ఏం చేయకూడదు? వాళ్ళ మీద ప్రేమలు పెంచుకోకూడదు. నీ జీవితంలో దేవునికే ప్రథమ స్థానం తప్ప మిగతావన్నీ ఎలా ఉండాలి? అన్ని దేవుని తర్వాత అయి ఉండాలి కదా. అందరికి అర్థమవుతుంది నేను ఆ మాటలు, అందరికి వినబడుతున్నాయి నేను ఆ మాటలు. ఉండటానికి కొంచెం ఏమండి ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తర్వాత అన్ని స్థానాలు. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుడు అవండి అన్నిటికంటే తర్వాత ముందు మన అవసరతలు, మన యొక్క ఇష్టాలు, మన యొక్క మనసును పెట్టుకుంటే బిడ్డలో బంగారం ఏదో అన్ని వాటిని ముందు పెట్టుకొని తర్వాత ఎక్కడో దేవుణ్ణి పెట్టుకుంటాం కదా. మనుషులేమో దేవుళ్ళు చేస్తున్నాం, వస్తువులనేమో దేవుళ్ళు చేస్తున్నాం, బిడ్డల్ని దేవుళ్ళు చేస్తున్నాం, బంగారాన్ని దేవుడు చేస్తున్నాం, వాహనాన్ని దేవుడు చేస్తున్నాం. అయ్యా, దేనిని ఎక్కువగా ప్రేమిస్తావు అదే విగ్రహారాధనగా మారిపోయింది. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకు. అర్థమవుతుందండి? ఏది ఎక్కువగా దేవుని కంటే ప్రేమించకు. అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహమా, నీవు ప్రేమించి నీకు ఒక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి తీసుకొని పలానా పర్వతము, నేను చెప్పు పర్వతమునికి వెళ్ళి అక్కడ నా కొరకు బలర్పిస్తావంటే అబ్రాహాము అంటున్నాడు, అయ్యా నీవేంటి, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు కుమారుడు అంటున్నావు అంటే నీ స్థానంలో తీసుకొచ్చి నా కుమారుణ్ణి పెట్టానా? ముదిమి ప్రాయంలో
100 సంవత్సరాల వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడని చెప్పి ఏమండి అబ్రహాము దేవుడిని మర్చిపోయి కుమారుని మీదే ప్రేమ మమకారాలు పెంచుకుంటాడని చెప్పి దేవుడు పరీక్షిస్తూ అంటున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు కుమారుడు తీసుకుని వచ్చి నాకు బలర్పిస్తావా అబ్రహాము అంటే, అబ్రహాం ఏం చేశాడు తెలుసా? 3 దినాల ప్రయాణం చేసి దేవుడు చూపించు పర్వతమునకి వెళ్ళి కుమారుణ్ణి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఎవరు నీకు దేవుడి కంటే ఎక్కువ స్థానంలో ఎవరుంటున్నారు? అబ్రహాముని అడగండి. అబ్రహామా, నీ హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చావంటే, ఇదిగో ఒకే ఒక్క దేవుడు అయి ఉన్న ఆయన తప్ప నాకు వేరొక్క దేవుడు, వేరొక్క ఆరాధికులు, వేరొక్క ప్రేమించే వాళ్ళు నాకెవ్వరు లేరయ్యా. ఆయన ఒక్కడే నాకు దేవుడు, ఆయన ఒక్కడనే నేను కొలుస్తాను, ఆయన ఒక్కడే నా బిడ్డలా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, నా ఆస్త అదంతా పోయేదే, నా బిల్డింగుల అవన్నీ పోయేవే, నా పనివార వాళ్ళందరూ పోయేవాళ్ళే, నాకు నిలిచేవాడు నిరతము నాతో ఉండేవాడు ఒకే ఒక్క దేవుడు, ఆయన్ని నేను ఆరాధిస్తాను. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కదా? వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు. తర్వాత చదవండి, దేవుని మహిమను మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా చేసుకొని కొలుస్తున్నారు. ఏంటండి? ప్రాకే పురుగులు, 4 కాళ్ళ జంతువులు, ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఎగిరే పక్షులు, అన్నిటిని వారు ప్రతిమా స్వరూపములుగా చేసుకొని వారు దేవుని మహిమను నశించిపోయే, క్షయమైపోయి, మట్టికి మన్నైపోయి వాటికి వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మహిమను వాటికి అప్పగిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నేను దేవుడినైతే నాకు రావాల్సిన ఘనత ఇది, నేను యజమానుడినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ప్రభు అని పిలుస్తున్నారు కానీ ప్రభు చిత్తం ఏంటో ఇంతవరకు తెలియదు, ప్రభుని ఎలా గణపరచాలో తెలియదు. జీవితంలో మేము క్రైస్తవులు అండి అని చెప్పుకుంటారు, మేము ఆరాధికులు అండి, ప్రభువుని ఆరాధించే వాళ్ళు అండి, మాకు ఒక నియమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, మాకు ఒక విధి ఉందని చెప్పుకుంటారే కానీ నిజమైన దేవునికి చెందవలసినవి నిజమైన దేవునికి చెందకుండా మనం వస్తువులకు వాటికి మనం అప్పగిస్తున్నాం. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇంకా చాలా లోతుగా వెళ్ళాలంటే నీ హృదయంలో వేటికి ఎక్కువ స్థానం ఉందో పరిశీలన చేసుకో. వేటికి ఎక్కువ స్థానం ఉందో, వేటికి ఎక్కువ స్థానం ఇస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకో. అర్థమవుతున్నాయండి నా మాటలు? అర్థమవుతున్నాయా? ఒకసారి అందరూ చెప్దామా? అందరికి అర్థమవుతున్నాయి కదా నా మాటలు? ఏంటి? నువ్వు ఎక్కువ ఎవరికి వేటికి స్థానం ఇస్తావో అది నీకు విగ్రహారాధనికిగా మారిపోయింది. అదేమంటుందో తెలుసా? ముందు నేను, తర్వాతే దేవుడు. ముందు నేను, తర్వాతే దేవుడు కదా? ముందు నేనంటది, తర్వాత దేవుడు అంట. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నీ 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక కన్ను తీసుకో, ఒక కన్ను తీసే, అంటే దాని వలన నీకు నష్టం కలిగిద్ది కాబట్టి దాన్ని తీసి పారవేయి. కన్నులు ఆకర్షించే వాటిని, చేతులు ఇష్టపడే వాటిని, హృదయం సంతోషపరిచే వాటిని మనం ఏం చేయాలి తెలుసా? మన మధ్య నుండి తీసి పారవేసుకుంటేనే నిజమైన దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి మనం ఆరాధించాలి. కాబట్టి మనం హృదయంలో పెట్టుకొని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఇరుకు మార్గమున మనము ప్రవేశించాలి అంటే మన స్థితి, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకొని ఇరుకు మార్గం గుండా వెళ్ళే వారిలాగా ఉన్నామా? మొదటిది మనం ఎలా ఉండాలి? ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మొదట మనం ఏంటి చేయాలి? మారు మనస్సు పొందాలి. రెండవది చెప్పండి, రెండవది ఏంటి? మనం పరిత్యాగించుకోవాలి. మూడవది ఏంటి? దీనత్వం, వినయం మనం కలిగి ఉండాలి. నాలుగవది ఏంటి? ఏకైక దేవునికి మనం ఆరాధికులుగా మారాలి కదా? ఏకైక దేవుడిని ఆరాధిస్తున్నాము, అనేక దేవుళ్ళని కలుపుకొని మనం ఆరాధిస్తున్నామో మనం పరిశీలన చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయం మన హృదయ స్థితి ఎలా ఉన్నదో మనం గమనించి మనం దానిని బట్టి ముందుకు కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించే వారిగా ఉండాలి.
ఇరుకు మార్గం సంకుచితమై ఉన్నది. దాన్ని కనుగొనేవారు, దాన్ని వెదికేవారు, దాని ద్వారా ప్రవేశించేవారు కొంతమందే. ఆ కొంతమందిలో నీవు ఉన్నావో లేదో ఒకసారి చూసుకో. ఆ కొంతమందిలో నీవు ఉన్నావో లేదో చూసుకో. బహుమంది ప్రవేశించే మార్గానికి వెళ్ళే కంటే, బహుమంది వెళ్ళే మార్గంలో నువ్వు పోయే కంటే, కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు సేవా, వాళ్ళ మార్గంలో పో. ఆ మార్గం నిన్ను తిండగా జీవానికి నడిపిస్తుంది, మోక్షానికి నడిపిస్తుంది. నిన్ను నిరతము బ్రతికించే చోటుకు నిన్ను తీసుకువెళ్ళిద్ది. ఆ మార్గం కాకుండా ఇరుకు మార్గాన వెళ్ళే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. చూడండి, ఇరుకు మార్గాన విశాలమైన మార్గాన్ని పోయే వాళ్ళ యొక్క పరిస్థితి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 28వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఒక్క నిమిషం, నేను చదువుతున్నది లేసి. 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము ప్రారంభం నుండి మధ్య భాగం వరకు ఏంటో తెలుసా? అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్ని మేలులే, అన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలే. నువ్వు ఇంటిలో దీవించబడతావు, ఇంటి బయట దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, మార్గంలో దీవించబడతావు, అన్ని విషయాల్లో దీవెన ఉంటుంది. ఒకే ఒక విషయంలో శాపం ఉంటుంది. ఏంటా శాపం తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు ఏర్పాటు చేసిన మార్గము విడిచి. ఏ మార్గం విడిచి? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం చూసావా, ఇప్పుడు మనకు మనం తెలుసుకున్నాం చూసావా? మారు మనస్సు అనే విధానం, పశ్చాత్తాపం అనే మార్గము, అలాగే మన యొక్క జీవితంలో విరిగి నలిగినటువంటి మనస్సును మనం తీసివేసుకొని, లేదా మనం వినయ స్వభావం లేకుండా, లేదా మనం ఏకైక దేవుడిని అనుసరించకుండా ఈ మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని విడిచిపెట్టి మనం ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనుకో, అది ఎటు పోయిద్దో తెలుసా? అది విశాలకరమైన మార్గం. ఆ మార్గంలో ఆజ్ఞలుండవు, ఆ మార్గంలో కట్టడలుండవు, ఆ మార్గంలో నువ్వు ఎలా నడుచుకోవాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలనే కట్టడలు ఏవి నీకు ఉండవు. ఏంటంటే తెలుసా? ఇది విశాలమైన మార్గం. ఇది నువ్వు గనక వేరొక మార్గాన్ని అనుసరించుకున్నావు అనుకో, శాపం అంటున్నాడు. ఏంటా మార్గం? ఆ మార్గం విశాలమైన మార్గం. ఆ మార్గం గుండా పోయే వాళ్ళందరూ అనేకులందరూ ఏమైపోతున్నారు తెలుసా? ఆ మార్గాన్ని పట్టుకొని పోతున్నారు. ఎందుకని? అది విశాలమైన మార్గం కదా. ఆ మార్గంలో కట్టుబాట్లు ఉండవండి. కట్టుబాట్లు ఉండవు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవచ్చు. నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నచ్చిన మేకప్ వేసుకోవచ్చు, నచ్చిన అలంకరణ చేసుకోవచ్చు, నచ్చినట్లుగా నచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు, నచ్చినట్లుగా నచ్చిన వాళ్ళతో తిరగవచ్చు, నీకు నచ్చినట్లుగా నచ్చిన చోట్లకు వెళ్ళొచ్చు, నచ్చింది తినొచ్చు, నచ్చింది తాగొచ్చు. అంతా నీ ఇష్టమే, అంత నీ ఇష్టమే, అంత నీకు నచ్చినట్లుగా నడుచుకోవడమే. ఇక దాన్ని అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు లేరు. ఎలా, ఎందుకు తప్పు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఆ మార్గంలో ఎవ్వరుండరు. మార్గంలో నిన్ను హెచ్చరించే వాళ్ళు ఎవ్వరుండరండి. ఎందుకోసమో తెలుసా? అది విశాలమైన మార్గము, కట్టుబాట్లు లేని మార్గం, కట్టడలు లేని మార్గం. మార్గం కట్టుబాట్లు ఉండవు, కట్టడలు ఉండవు. దాంట్లో నువ్వు వెళతా ఉంటావు నీకు నచ్చినట్లుగా. కాసేపు ఇటు తిరుగు, కాసేపు అటెళ్ళు, కాసేపు ఇటెళ్ళు. ఎటు నచ్చితే అటు పరిగెట్టు, ఎటు నచ్చితే అటు నీ యొక్క జీవితాన్ని నడిపించుకో. దాంట్లో ఏ అబ్జెక్షన్ ఉండదు. ఎవరు నిన్ను ఆనర్ చేసి అడ్డు పెట్టరు నీకు. ఎందుకోసమో తెలుసా? అది విశాలమైన. ఏ మార్గం కావాలి నీకు? ఆజ్ఞలతో కూడిన మార్గం కావాలా? కట్టడలతో కూడిన మార్గం కావాలా? నీ జీవితాన్ని మోక్షానికి నడిపించే మార్గం కావాలా? ఏ మార్గం కావాలి నీకు? ఏ మార్గం అయితే నీకు క్షేమకరము, ఏ మార్గం అయితే నీ జీవితాన్ని ఉన్నత స్థితికి నడిపించిద్దో ఆ మార్గాన్ని పట్టుకొని నువ్వు నడవగలిగితే ఏమవుతుందో తెలుసా? తిన్నగా మోక్షానికి వెళ్ళదు. నన్నెవరు ఆర్డర్ చేయకూడదండి, నేను ఇలా ఉన్నా కూడా నన్ను ఎవరు అడగకూడదండి అని ఒకవేళ అనుకున్నావా, నువ్వు విశాల మార్గాన పోయేవాడు.
విశాల మార్గాన్ని వెళుతున్న దానివి నువ్వు. నాకు పదే పదే ఎవరు చెప్పిన నచ్చదండి, నాకు ఇలా అంటే చిరాకండి అని ఒకవేళ అన్నావు అనుకో, నువ్వెవరిమో తెలుసా? విశాలమైన మార్గమును పోతున్నావా? చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యంలో రాయబడినటువంటి మాట. న్యాయాధిపతుల గ్రంథము, యెహోవా వారితో చెప్పినట్లు. 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివేది. న్యాయాధిపతుల గ్రంథము, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి. చూడండి, ఎవరంట వీళ్ళు? ఇశ్రాయేలీయుల వారు ఐగుప్తు నుండి వచ్చిన ఆ తర్వాత తరం ఇది. ఏ తర్వాత తరం? ఐగుప్తు నుండి వచ్చిన తరం కాదు. ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు పసిపిల్లలుగా ఉన్నారు సేవా, ఆ తరం వారంట త్వరగా మార్గమును తొలగిపోయారంట. ఎలా తొలగిపోయారు వాళ్ళు? త్వరగా మార్గాన్ని తొలగిపోయారు. ఆ పై వచనంలో అంటాడు, ఏమంటే 10వ వచనంలో అంటాడు చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. యెహోవానైనను చూడండి, ఎరుగని తరం ఒకటి పుట్టగా కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి విసర్జించి. చూడండి ఏం చేశారంటండి? ఎవరిని విసర్జించారు? ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వచ్చినటువంటి దేవుడైన యెహోవాను వారిని విసర్జించంట. ఏమండి, అంతకుముందు అంటున్నాడు, వారి పితరులు అనుసరించి నడిచిన మార్గాన్ని విసర్జించి వారు ఏం చేస్తున్నారో తెలుసా? తమకు నచ్చినట్లుగా మరొక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. అర్థమవుతుందండి? తమకు నచ్చినట్లుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వీరంటే, ఇది విశాల మార్గానికి పోయే వాళ్ళ పద్ధతులు ఇవన్నీ. విశాల మార్గానికి పోయే వాళ్ళ పద్ధతులు ఇవన్నీ. ఇరుకు మార్గానికి పోయే వాళ్ళకి కండిషన్లు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి. ఏమండి, నువ్వు ఆగాల్సినటువంటి స్టాప్ బోర్డులు ఉంటాయి. నిన్ను కట్టడి చేసే వాళ్ళు ఉంటారు, బెత్తమాడిచ్చే వాళ్ళు ఉంటారు, బుద్ధి చెప్పే వాళ్ళు ఉంటారు, సరైన మార్గాన్ని చూసుకోమని నడుచుకోమని గద్దించి హెచ్చరిక చేసే వాళ్ళు ఉంటారు. కానీ వారు ఎప్పుడైతే ఆయనను విసర్జించి తమ కొరకు సొంత మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారో, ఆ మార్గంలో ఆ దారిలో వారు పోతూ ఉండగా ఎటు పోతారో తెలుసా? విశాలమైన ద్వారము గుండా, ఏమంటే విశాలమైనటువంటి గుమ్మలో ప్రవేశించి నరకంలోనికి వాళ్ళు పోతారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఆ విశాలమైన దారిలో నువ్వు పోకూడదు, విశాలమైన మార్గంలో నువ్వు పోకూడదు. విశాలమైన మార్గంలో పోయే వాళ్ళ స్థానంలో నువ్వు ఉన్నావేమో. అనేకులు ఉన్నారంట. అనేకుల్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎవరెవరు పోతున్నారో, తమకు నచ్చినట్లుగా మార్గాలు వేసుకునే ప్రతి ఒక్కరూ విశాలమైన మార్గం పోయేవాళ్లే. ఎవరికి వాళ్ళు నచ్చినట్లుగా మార్గం వేసుకోకూడదు సుమి. సంఘానికి వ్యతిరేకంగా, సంఘ కట్టుబాట్లకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, ఏమండి నీతి బోధను బోధించే దైవ ఉపదేశకులకు విరుద్ధంగా ఎవరైతే సొంత మార్గాన్ని వేసుకొని నేను చెప్పిందే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్, నా ఆత్మ చెప్పిందే కరెక్ట్ అని ఎవడైతే తన సొంత స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని వెళతాడో వాడందరూ విశాల మార్గం గుండా పోయేటువంటి వారు. విశాల మార్గం గుండా పోయేటువంటి ఈనాడు సంఘాలు విచ్ఛిన్నం అవటానికి గల కారణం, సంఘాలు పేరు ఏమండి విస్తరించడానికి గల కారణం, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ సొంత మార్గాలు వేసుకుంటున్నారు. సంఘంలో సొంత మార్గాలు వేసుకుంటున్నారు. తమకు నచ్చినట్లుగా దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను వారు విడిచిపెడుతున్నారు. సంఘమా, నువ్వు సంఘములు ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇవి లేవు ఎవరికి. ఇవి లేవండి ఎవరికి వాళ్ళు సొంత దారులు వేసుకుని నేను నడిచిందే కరెక్ట్, ఆడితో సమాధాన పడకూడదంటే సమాధాన పడట్లేదు. అయ్యా వాడిని ప్రేమించాలంటే నేను ప్రేమించనండి అని ఒక మార్గాన్ని వేసుకుంటున్నాను. ఇదేనా? ఇలా అయితే నువ్వు కూడా విశాల మార్గానికి వెళ్ళేవారు, నువ్వు కూడా ఒక దాని, నువ్వు కూడా ఒక వాడి. వాక్యం చెబుతుందండి, వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏది సొంతంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే అది నీకు విశాలత నడిపించే మార్గమే తప్ప నిన్ను ఇరుకును నడిపించే మార్గం ఎంత మటుకు కానే. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ మాటకు లోబడి నిజమేనండి, నాలో సమాధానం లేదండి, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, దేవా నాకు సమాధానాన్ని దయచే ప్రభా, ఇదిగో నేను ఇరుకు మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నాను,
నాకు నేను సొంతంగా మార్గాలు ఏర్పరచుకోవట్లేదు, ఇదిగో ఇరుకు ద్వారం కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను ఎలా నడిపిస్తావు అలా నడుస్తాను ప్రభు అని ఎవరైతే ప్రభువు ముందు మోకరిల్లి పశ్చాత్తాపడి తన్ను తాను ఉపేక్షించుకొని ఏమండి ఏకైక దేవుని ముందు శిరస్సు వంచుతారో వారెవరో తెలుసా? ఇరుకు మార్గమున పోయేసి కదా, ఇరుకు మార్గమున పోయి. ఇప్పుడు విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏంటి తెలుసా? తమకు సొంతంగా మార్గాలు వేసుకునేవాళ్ళే. 10ంటికి ఆరాధన అనుకో, 11 గంటలకు వచ్చేవాళ్ళు అంతెవరో తమ కొరకు సొంత మార్గాలు వేసుకున్న వాళ్ళే. ఏమో పాట పాడమంటే నేను పాడను, ఇదిగో నువ్వు పాడు అని చెప్పి పక్కన వాళ్ళకి మౌత్ ఇచ్చారనుకో, వాళ్ళు ఎవరో తెలుసా? సొంత మార్గాలు వేసుకున్న వాళ్ళే. ఏమో ప్రార్థన చేయంటే నేను ఈ వారం చేయలే ప్రార్థన, రేపు వచ్చే వారం చేస్తాలే ప్రార్థన అనేవాళ్ళు సొంత మార్గాలు వేసుకునే వాళ్ళే. అమ్మా ఇది దేవుడు మనకు చెబుతున్నాడు, సంఘంలో కార్యక్రమం ఉంది, మరి ప్రార్థన ఈ పని మానుకొని పెద్దలు ఇక్కడ రావాలంటే అయ్యారు మీరు చెప్పినట్టుగా మాకు కుదరదు, మాకు పనులు ఉన్నాయి చూసుకొని 6:30 7ంటికి లేకపోతే 8ంటికి వస్తాం అనుకునే వాళ్ళందరూ ఎవరో తెలుసా? సొంత మార్గం వేసుకునేవాళ్ళు. వీళ్ళంతా విశాల మార్గం గుండా పోయేటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఎవరో విశాల మార్గాన్ని పోయేటువంటి వాళ్ళు. ఆదివారం దేవుని సమయం, దేవుని దినం. ఆదివారం ఒక్క పూట నిన్ను నువ్వు కట్టుకోలేవా? నీకు నీ పనులన్నీ మానుకోలేవా? నీ పనులన్నీ పక్కన పెట్టి దేవునికి సమయం లేవా? దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని చెప్పి నీ సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు ప్రాధాన్యత నువ్వు ఇవ్వకుండా ఉన్నావంటే నువ్వెవరో తెలుసా? విశాల మార్గాన్ని పోయేటువంటి. ఆదివారం ఒక్కరోజు విశ్రాంతి దినంగా దేవుడు మనకు పునరుద్ధాన దినంగా ఆయన్ని గణపరుచుకోవడానికి ఏమంటే సంఘక్రమంగా మనకిస్తే ఆదివారమే డుమక్ కొట్టేస్తున్నారు చాలా మంది. అదేమన్నంటే మాకు బలహీనతలు వచ్చినాయండి, మేము పలానా చోటుకి. ఏమంటే ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? ఎవరి దగ్గరికి వెళుతున్నావు? ఏమంటే ఎటు వెళుతున్నావు? దేవుని సమయాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీకంటూ సొంత మార్గాన్ని వేసుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా విశాలానికి పోయేటువంటి వాడివి. అక్కడ నరకము వేచి ఉంది నీ కొరకు. ఆదివారం ప్రతిష్ఠిత దినం, అది దేవుడు ఏర్పాటు చేసిన దినం, అది దేవుడు నీకు అప్పగించిన ఆ సమయంలో నువ్వు పని పాటలు ప్రక్కన పెట్టి ఆదివారం ఒక్కరోజు చెప్పు, అమ్మా మిగిలిన క్రమాలని మిగిలిన వారాలని నేను ఖచ్చితంగా సమయాన్ని గట్టి రాకపోయినా పనికి వస్తాను, కానీ ఆదివారం అది నా దేవునికి ఇవ్వాలి అని చెప్పి నీ కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధికి ఏమంటే రావాలి కదా కదా. కుటుంబం అంతా కలిసి సమయానికి ఎన్నింటికి? 10ంటికి ఆరాధన అంటే ఎన్నింటికి రావాలి? 11:30కి రావాలి. కానీ మనం ఏమంటే పెందలకడే వచ్చేస్తున్నాం, 12:12 వస్తున్నాం. ఇది కదా. ఇలా వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? నరకానికి వెళ్ళాలి. సంఘము మనకు బోధించేది, దేవుని వాక్యము మనకు బోధించేది, దైవ సేవకుడికి మనకు బోధించేది ఏదైనా మనం మీరాము అంటే మనం ఎవరమో తెలుసా? విశాల మార్గం పోయేటువంటి వారు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వాక్యం. సామెతల గ్రంథం సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, అయితే తుదకొది మరణానికి. అంటే విశాల మార్గము, విశాల ద్వారము తీసుకువెళ్ళి ఎక్కడ తీసుకు తెలుసా? మరణానికి తీసుకెళ్ళి కదా. ఇది ఒకని ఎదుట సరైన మార్గం కల్లంట అనుకుంటాడు. ఇదిగో నేను వెళ్ళే పద్ధతి కరెక్ట్ అండి, నా మాట కరెక్ట్ అండి, నా ఆలోచన కరెక్ట్ అండి, నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అండి అనుకునే వాళ్ళు ఉంటారు సేవా. వాళ్ళంతా ఎడిపోయేవాళ్ళు నరకానికి పోయేవాళ్ళు. వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యపు జీవితాన్ని ప్రక్కన పెట్టి, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వాక్యమును మీరినటువంటి నీ జీవితాల్లో నువ్వెవరో తెలుసా? నీ ఎదుట నీవు సరైన మార్గాన్ని ఉంచుకున్నవాడివి. ఆ మార్గం ఎటు వెళ్ళిందో తెలుసా? తుదకు మరణానికి తీసుకెళ్ళి. దేవుని వాక్యము చెబుతుంది, విశాల మార్గమునకు పోయేవాళ్ళు అనేకులు. ఎవరా అనేకులు? ఆనాటి నుంచి ఈనాటి వరకు లెక్కేసుకుంటే ఇప్పటికి చాలా మంది అయిపోయారు. మరి వారిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి పరిశీలన, నీ ఆత్మను పరిశీలన చేసుకో, నీ ఆలోచన పరిశీలన చేసుకో, నీ భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకో. వంకరి త్రోవను పట్టుకొని వెళ్ళిన బిలాము వంటి ప్రవర్తన నీలో ఉండకూడదని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఇది అతడు వంకరి మార్గాన్ని పట్టుకొని పోయాడు, తమకు నచ్చినట్లుగా పోయాడు, ధనాపేక్షతో అతడు పరిగెట్టాడు, నరకానికి పోయాడు. అతడు ఏమండి నిత్య నరకాగ్నిలో మండుతున్నాడు. మరి నీ జీవితం ఏంటి? నీ ఆలోచన ఏంటి? బిలాము ప్రవక్తకే ఆ గతి పడితే మరి మన బతుకులు ఎంత కదండి? బిలాము ప్రవక్తకే ఆ గతి పడితే మన బ్రతుకులు ఎంత? మన జీవితాన్ని మనం సరి చేసుకోవద్దు. మనం ఏది ఇప్పటి వరకు కరెక్ట్ అనుకొని దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి మనకు నచ్చినట్లుగా నడుస్తున్నామో అది మనల్ని మరణానికి నడిపించేదమ్మా.
దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టక దేవుని వాక్యాన్ని చేత ప్రార్థన చేయి. అన్ని విషయాల్లో ప్రార్థన చేయి. అన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఏది కరెక్టో, ఏది సరైన మార్గమో దేవుని ముందు పెట్టు. దేవా, ఈ మార్గం గుండా నేను వెళుతున్నాను, ఇది కరెక్టేనా? ఇలా వెళ్ళొచ్చా? ఇలా వెళితే నాకు క్షేమమేనా? ఇలా వెళితే నేను బాగుపడతానా? ఇలా వెళితే నాకు మేలు కలిగిద్దా అని దేవుని ముందు నీ మార్గాన్ని పెట్టు. దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, అలాన చోటకి నేను వెళుతున్నాను, అలాన చోట యుద్ధం జరుగుతుంది, నేను వెళ్ళమంటావా? వెళ్ళు దావీదు, నేనున్నా. మొదటిసారి చెప్పాడు వెళ్ళమని. రెండవసారి వచ్చింది. రెండవసారి చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ మార్గాన్ని వెళ్ళొద్దు, నువ్వు మార్గాన్ని మార్చు. కంబలి చెట్ల యొక్క దగ్గరికి నువ్వు పో, అక్కడికి వెళ్ళి నిలబడు, ఆ చెట్లను ఆధారం చేసుకుని నిలబడు. దేవా, మొదటేమో డైరెక్ట్గా వెళ్ళమను, ఇప్పుడేంటయ్యా వేరొక దారిని వెళ్ళమంటు. దావీదు, నేను చెప్పినదే సరే, ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఆ చెట్ల యొక్క ఆకుల చప్పుడు విన్నప్పుడు బయలుదేరి వెళ్ళి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. అతడు ఆ శబ్దం విన్నాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా అతడు తన మార్గాన్ని నడిపించాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? విజయాన్ని పొందుకుని వచ్చాడు కదా. విజయాన్ని పొందుకుని వచ్చాడు. సౌలు వెళ్ళాడు. సౌలు దేవుడిని అడగలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని దగ్గర అడగకుండా వెళ్ళాడంతే. ఏమైపోయాడు? ఘోర పరాజయం, మరణాన్ని పొంది. మరి నీ జీవితంలో కదా, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిన నీవు, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టిన నీవు, నీకు సొంతంగా ఒక మార్గాన్ని వేసుకుని నీవు మా నాశనానికి, మరణానికి అది పోయేది, విశాల మార్గానికి పోయేది. మరి ఏ మార్గంలో నువ్వు ఉండావో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని వాక్యం దినాన్ని నీతో మాట్లాడుతుంది. తమ కొరకు మార్గములను వారు ఏర్పాటు చేసుకున్నారు, యెహోవాను విసర్జించారు. దేవుడు ఆజ్ఞను, దేవుని కట్టడలను, తమ పితరులు అనుసరించినటువంటి ఆ మార్గాన్ని వారు విడిచిపెట్టి వారి కొరకు ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు పితరుల దేవుడిని విడిచిపెట్టి అన్యుల దేవుళ్ళ వైపుకు వారు తిరిగారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వారు విశాలానికి పోయేటువంటి వారు. మరి నీవు ఏకైక దేవుడిని ఆరాధించాలి, వినయముతో, తగ్గింపు స్వభావంతో ఆరాధించాలి, మారు మనసు పొందిన జీవితంతో నువ్వు ఆరాధించాలి. నీ సిలువను నువ్వు ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఆ మార్గము ఇరుకైన మార్గం, ఆ పద్ధతి ఇరుకు మార్గములో ప్రవేశించిన వారి పద్ధతి. ఇది నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మీయతలో చాలా లోపాలు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా అవిధేయతలు ఉన్నాయి. ఏది నీకు ఈ దినమున ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో.